ఈరోజు నియోజకవర్గంలో స్పెషల్ గ్రీవెన్స్ ప్రోగ్రాం కింద ఒక కాన్స్టిట్యుయెన్సీలో 1 మంత్ అనేటువంటి దీనిలో ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు నిర్వహించే దానిలో భాగంగా మొట్టమొదటగా మన నియోజకవర్గంలోని ఖమ్మం మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు సునీత మేడం గారు, విజయ సునీత మేడం గారు, జేసీ గారు పులి శ్రీనివాస్ గారు, అలాగే ఆర్డీఓ గారు శివరామ్ రెడ్డి గారు, ఎస్డిసి గారు, ఆల్ డిస్ట్రిక్ట్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్స్ అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. కొంచెం మన షార్ట్ నోటీస్ ఇవ్వడం మూలన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పటి వరకు 43 రెవెన్యూ ఇష్యూస్ మీద, 38 అదర్ ఇష్యూస్ మీద వారి యొక్క అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్పెషల్ గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఆ యొక్క నియోజకవర్గానికి రావడం ద్వారా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యయ ప్రయాసాలు తగ్గించి సమస్యల మీద పరిష్కారం మీద ఫోకస్ చేయమనడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. దీనికి ఇప్పటికే మన కలెక్టర్ మేడం గారు కానీ, జేసీ గారు, జిల్లా యంత్రాంగం కనిగిరి అయిపోయింది, మార్కాపురం అయిపోయింది. సో ఇప్పుడు గిద్దలూరుకు రావడం జరిగింది. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి కొమరంలో పెడతా ఉన్నాం. ఆ పై వచ్చే నెక్స్ట్ వీక్ అర్ధవీడు, ఫైనల్గా కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ గిద్దలూరులో పెడతా ఉన్నాం. నేను ఏవైతే ఇప్పుడు మేడం గారు ఇప్పుడు వారి దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూని సంబంధిత శాఖలకి అడ్రస్ చేస్తూ సమస్యలను పరిష్కారం చేయమని చెప్పారో నేను అధికారులను కోరుతా ఉన్నాను. పరిష్కరించగలిగే ప్రతి సమస్యని వేగవంతంగా, సాధ్యమైనంత వేగవంతంగా, అంటే అర్థం ఏమిటంటే నెక్స్ట్ గ్రీవెన్స్ మనకి కొమరోల్లో నెక్స్ట్ ఫ్రైడే నాటికి దాన్ని పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ, అధికారులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. కారణం ఏమిటంటే సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, పరిష్కారం కానప్పుడు అవి శాంతి భద్రతల సమస్య కిందకి మారడం జరుగుతుంది. తద్వారా ఆ సమస్యలు ఎప్పుడైతే శాంతి భద్రతల కింద పోతాయో పరిష్కారం కాకపోగా దీని కిందకి వెళ్ళిపోయి చాలా విధంగా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక కారణమైతే, రెండవది ముఖ్యమంత్రి గారి యొక్క గ్రీవెన్స్కి వెళ్తున్నటువంటి అర్జీలని లెక్కకు తీసుకుంటే 70-75% అర్జీలు రెవెన్యూ ఇష్యూస్ మీదనే రావడం జరిగింది. ఇందుకు గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు మొత్తంగా రెవెన్యూ ఇష్యూస్ అనే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ ఇష్యూస్ కూడా పరిష్కారం చేయమనే ఈ విధమైనటువంటి విధానానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా నాకు తెలిసినంత మటుకు నెక్స్ట్ గ్రీవెన్స్ కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. ఇది షార్ట్ నోటీస్లో నిన్న అనుకోవడం ఈరోజు పెట్టడం జరిగింది. అది కూడా ఉదయం పూట కొంచెం టెక్నికల్గా ఉన్న షెడ్యూల్స్ ప్రకారం అటు మేడం గారికి కానీ అటు మాకు కానీ అందరికీ షెడ్యూల్స్ ఉండడం వలన కొంచెం మధ్యాహ్నం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా కూడా నేను ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యలు పరిష్కరించబడినట్లయితే అన్ని విధాలుగా గ్రామాలలో ప్రశాంతత ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సుపరిపాలన అందించడంలో ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, దీనికి తోడు సుపరిపాలన అందించేటువంటి విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనకు జిల్లా ఇచ్చారు, వెలుగొండ ప్రాజెక్టుని వేగవంతంగా చేస్తున్నారు. నిర్వాసితులకు 300 కోట్ల డబ్బులు ఇచ్చారు. రెండో విడత, మూడో విడత 2 సార్లు ఇచ్చేస్తే 1000 కోట్ల పైచులకు వారికి రావాల్సిన డబ్బు సంపూర్ణంగా రాబడుతూ ఉంది. 2-3 నెలల కాలంలో వెలుగొండకి అటు సుంకేసులా, గొట్టిపడియా, కాకర్ల గ్యాప్లకు నీరు అందించబోతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వము స్పష్టమైన విధానంతో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది అనే దానికి ఈ మాటలు తెలియజెప్తూ, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మేడం గారు, కలెక్టర్ గారు, జేసీ గారు కానివ్వండి, ఇతర ఆర్డీఓ గారు, ఎస్డిసి గారు అందరం కలిసి బొందుట్ల దగ్గర ఏదైతే నిర్వాసితుల కోసం అలాట్ చేయబడినటువంటి ఆ యొక్క
స్థలం దగ్గరికి పోయి అక్కడ సిమెంట్ రోడ్ వర్క్స్ కానీ ఇతర అన్ని ఎట్లా జరుగుతున్నాయో కూడా వెంటనే అక్కడికి పర్యవేక్షించి దానికి కూడా పోతూ ఉన్నాం. అంటే మనకి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని అంటే అర్థం ఏమిటంటే జిల్లా ఇచ్చినంత మాత్రాన సరిపోదు. మనకి మిగతా పనులన్నీ వేగవంతంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. వాటి మీద ఒకవైపు అధికార యంత్రాంగం అంటే ఎగ్జిక్యూటివ్ బాడీస్ కానివ్వండి, పొలిటికల్ సైడ్ ఉన్నటువంటి మేము కానీ ఇది పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. గత నెల 27వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గిద్దలూరు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం యొక్క పనితీరుకి కిందటి నెలలో ఉన్నటువంటి ఏదైతే 124th ప్లేస్ నుంచి 133 ప్లేస్కి వచ్చారని చెప్పారు. అంటే మేడం గారు కూడా స్పష్టంగా చెప్పారు, కొత్త జిల్లా ఏర్పడినప్పుడు సంపూర్ణమైనటువంటి అధికార యంత్రాంగం అనేది లేకపోవటం మూలాన ఈ విధమైన విధానం ఉంది. ఖచ్చితంగా రాబో రోజులలో ఈ యొక్క వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యమంత్రి గారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో వాటిని అందుకుంటామని చెప్పి కలెక్టర్ మేడం గారు కూడా ఆ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, ఇక్కడ అందరూ అధికారులు అందరూ ఉన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను మీకు చెప్పేది ఒకటే, మీ యొక్క విభాగాలలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలని, ప్రభుత్వం సూచించినటువంటి విధానాలని తప్పకుండా మీరు నెరవేర్చకపోతే ఆ యొక్క రిఫ్లెక్షన్ అనేది కలెక్టర్ గారి మీద పడుతుంది, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మా మీద పడుతుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆఫీసర్స్, మీరు దయ ఉంచి మీరు మీకు ఏదైతే నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని కానివ్వండి, మీకు ఇచ్చినటువంటి వాటిని కానీ ఖచ్చితంగా మీరు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతూ, ఇంకా 3 వారాలు మేడం గారు, జేసీ గారు అందరూ, ఆర్డీఓ గారు అందరూ వస్తారు అక్కడ. ఇది ఒక కోలాహలంగా ఉంటుంది. ఈ బాధ్యత ద్వారా నియోజకవర్గంలో ప్రభుత్వం పట్ల, అధికార యంత్రాంగం పట్ల ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పెంచాలి, పెంచుతారనేటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తపరుస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను చదువుతున్నారు. అంగన్వాడీస్కి దానికి సీఎం గారు మామూలుగా ఇచ్చారు. ఆయన నేను అన్ని అంగన్వాడీస్ పెడితే
నా నియోజకవర్గంలో మొత్తాన్ని డబ్బులు ఇచ్చారు ఆయన. చేద్దాంలేండి, అయితే లెటర్ పెట్టేసేద్దాము. వచ్చిన దగ్గర నుంచి ఇంత మటుకు ఆడ చెప్పా కానీ బ్రిడ్జ్ నిర్మాణం లేదు. దానికి మీ పర్యవేక్షణలోనే ఎస్టిమేట్ చేసినారు. నాబార్డు కింద పెట్టాను నేను, ఆర్ఎండ్బిలో నాబార్డు కింద నేను పెట్టాను. అయితే గవర్నమెంట్ శాంక్షన్స్ ఇస్తే వచ్చేస్తాను.